వచ్చినాక జూబ్లీ హిల్స్ అభివృద్ధి కోసం 4000 ఇందిరమ్మ ఇల్లు ఇస్తాడట అన్న 23 నెలకోలే ఎవరు ఆపిరన్న మేము ఆపినమా ఎందుకు వేయలేదన్న 23 నెలకోలే చచ్చిపోయిన మాగంటి గోపీనాథ్ గారు ఆపిర్రా కేటీఆర్ ఆపిండా ఎవరు ఆపినరు ఎందుకు 4000 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు మిగతా అన్ని జిల్లాలలో ఇచ్చిరు కదా ప్రతి అసెంబ్లీకి 3000 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిరు కదా మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి 4000 ఇల్లు ఇచ్చేందుకు ఎన్నికల ఫలితాలు వచ్చినాక ఇచ్చుడేంది అంటే ఇదేంటంటే మోసేకి బెల్లం పెడితే వెనకాల ఉన్నాడు చూస్తాడు ఎలక్షన్లు అయిపోయినాక ఇందిరమ్మ ఇల్లు వస్తుందేమో ఎలక్షన్లు అయినాక ఇందిరమ్మ ఇల్లు వస్తుందేమో అనేటువంటి పంచాయతీ తప్ప ఇంకొకటి కాదు అందుకని గెలుస్తాం ఓడుతాం రాజకీయాల్లో ప్రజలు ఆశీర్వదిస్తే ఎన్నికలైనా ఉప ఎన్నికలైనా గెలుస్తాం భారతీయ జనతా పార్టీ గెలిచిన ఉప ఎన్నికలు ఈ రాష్ట్రంలో ఎవరు గెలవలేదు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక ఖమ్మం జిల్లా దగ్గర నుంచి మొదలుకొంటే నల్లగొండ జిల్లా నుంచి మొదలుకొంటే మా మెదక్ జిల్లా నారాయణఖేడ్ దాకా ఏడ ఉప ఎన్నిక జరిగినా మీ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలన్నింటినీ కోల్పోయింది కానీ భారతీయ జనతా పార్టీ ఎన్ఎం శ్రీనివాస్ గారి దగ్గర నుంచి మొదలుకొంటే ఎండల లక్ష్మీనారాయణ గారి దగ్గరికి రఘునందన్ రావు దాకా ఈటల రాజేందర్ దాకా ఏడ పోటీ చేసినా ఉప ఎన్నికలలో గెలిచినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ కాబట్టి భయం పట్టుకొని ఏది పడితే అది మమ్మల్ని తిట్టడం సమంజసం కాదు ఓట్ల కోసం స్థాయి దిగజార్చుకోవద్దు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అనేటువంటి పదానికి ఉండేటువంటి హోదాను గౌరవాన్ని స్థాయిని గుర్తుంచుకొని మాట్లాడారు తప్ప 4 ఓట్ల కోసం చిల్లర మాటలు మాట్లాడి ఆ పదవి స్థాయిని మీ స్థాయిని తగ్గించుకోవద్దని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి హితవు పలుకుతూ 12వ తారీఖు చాయిస్ ఈజ్ యువర్స్ వేదిక కూడా మీదే ఒకరిని రమ్మంటే ఒకరిమే వస్తాం ఇద్దరిని రమ్మంటే ఇద్దరమే వస్తాం కాళేశ్వరం పంచాయతీ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక మీరు ఏ దాని మీద చర్చించేందుకైనా కిషన్ రెడ్డి గారి తరఫున పార్టీ నుంచి ఎవరిని రమ్మన్నా వస్తాం లేదు మా స్థాయి పెద్దది అనుకుంటే గౌరవనీయులు కిషన్ రెడ్డి గారిని తీసుకొని రమ్మన్నా వచ్చి చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ దేశంలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినట్టు నుంచి ఏళ్ళదాకా అజయన్న చాలా మంది ఎమ్మెల్యేలు చాలా మంది ఎంపీలు చాలా మందిని అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు అరెస్ట్ చేసినాయి రిమాండ్ చేసినాయి ఆడలేక మధ్యలో ఓడిందని మీకు అరెస్ట్ చేసుడు ఇష్టం లేక దానికో కుంటి సాకు ఎత్తుక్కొని ఎవరో చెప్పిర్రని గవర్నర్ అనుమతి అడిగినాం ఎందుకన్నా ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తే గవర్నర్ అనుమతి కావాలనా ఏడున్నదన్నా ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తే గవర్నర్ అనుమతి కావాలని మరి గట్లంటే రాజాసింగ్ గారిని రిమాండ్ చేసినప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వమో అదే టీఆర్ఎస్ ప్రభుత్వమో గవర్నర్ అనుమతి తీసుకుందా